జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యాక్చువల్లీ 2019లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఒకటైతే, ఆ తర్వాత వెంటనే తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ తర్వాత షాహీన్ బాగ్లు, పెద్ద పెద్ద నిరసనలు, దేశవ్యాప్తంగా కాగజ్ నహీ దిఖాయేంగే ఇట్లాంటి అన్నీ వచ్చాయి. బట్ యాక్చువల్లీ ఆ టైంలో మోదీ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది, అంటే మేము ఇప్పుడప్పుడే దీన్ని అమలు చేయదలుచుకోలేదు, కొన్ని రోజులు హోల్డ్ చేస్తున్నామని చెప్పారు. ఎట్టకేలకు ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు మొన్న మధ్యనే అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిఏఏ రూల్స్ మేము నోటిఫై చేస్తామని చెప్పేసి. రూల్స్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఎందుకు ఇంత లేట్ చేశారనేది నిజమైన పెద్ద కంప్లైంట్. నిజంగా హిందూ సొసైటీ నుంచి లేదా ఎవరైతే నేషనలిస్టులు ఉన్నారో వీళ్ళందరూ చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నది, ఇంకా రూల్స్ నోటిఫై చేయకపోవడం ఏంటి అనే క్వశ్చన్తోనే ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడు వస్తుంది, ఒకసారి మీ విశ్లేషణ ఇస్తారా? ఎట్లాస్ట్ మొత్తానికి వస్తుంది అనుకోవాలా, లేకపోతే దీంట్లో ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా? వస్తుంది సాయి గారు, 4 సంవత్సరాలు అయింది. అండ్ దాంట్లో ఒక పాయింట్ ఉంది సార్, 2014 వరకే వాళ్ళు కట్ ఆఫ్ పీరియడ్ పెట్టారు. తర్వాత కూడా చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, రావాలనుకున్న వాళ్ళ పరిస్థితి. అప్లై ఫర్ ఇట్. చాలా మందికి రూల్ గురించి తెలియదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 4 సంవత్సరాల ముందు పాస్ చేశారు. దాంట్లో పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దే కెన్ కమ్ అండ్ అప్లై ఫర్ ఇండియన్ సిటిజన్షిప్ అనే ఫాస్ట్ ట్రాక్ బేసిస్. ఓకే. అద్నాన్ సామి అని ఒక సింగర్ గురించి వినుంటాం. అవును. పాకిస్తానీ. అవును. హీ గాట్ ఇండియన్ సిటిజన్షిప్. కరెక్ట్. హీ డిడ్ంట్ అప్లై త్రూ సిఏఏ. కరెక్ట్. నో, ఆయనకు వచ్చింది కదా. రూల్ ఏంటంటే మీరు ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత యూ కెన్ ఆటోమేటిక్లీ అప్లై ఫర్ ఇట్. ఇప్పుడు కూడా ఆఫ్టర్ 24 పాస్పోర్ట్ ఫస్ట్ ఇక్కడ లోకల్ అథారిటీస్ చేయాలి. ఎంట్రీ గేట్ ఒక ఎంట్రీ ఉంటుంది పాస్పోర్ట్ లో, లేకుంటే ఇంకేమైనా డాక్యుమెంటేషన్ మీరు భారతదేశానికి ఈ డేట్కి వచ్చారని జరిగిన. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ 2014 దాకా కట్ ఆఫ్ ఎందుకు పెట్టారంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అసలు ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వలేదు, చాలా తక్కువ మందికి ఇచ్చారు. వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 దాకా చాలా తక్కువ మందికి సిటిజన్షిప్. లక్షలాది మంది వచ్చారు అక్కడి నుంచి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ నుంచి వందలాది మంది చిన్న చిన్న టెంట్లో ఉంటారు సాయి గారు. పరిస్థితి వాళ్ళది దే ఆర్ రెఫ్యూజీస్ ఇన్ ఇండియా. ఆలోచించండి, మీరు రోహింగ్యాలకి ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న ఎంఐఎం వాళ్ళంతా, వీళ్ళకి ఒక ఫెసిలిటీ కూడా లేదు. మన దగ్గర ఉన్న కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వెళ్ళి దీనికి చేస్తున్నారు, వీళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఉమేంద్ర రత్నం, దాన్ని మన తెలుగు ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, ఐ విల్ గెట్ హిస్ నేమ్, బట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ నీడ్ టు బి అప్రిషియేటెడ్ సాయి. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఆసమ్ వర్క్. కానీ ఈ రూల్స్ నోటిఫై చేయడం ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక లా వచ్చిన తర్వాత లా ఉంటుంది, కానీ స్పెసిఫిక్ డీటెయిల్స్ దాంట్లో వచ్చేది ఈ స్పెసిఫిక్లీ ఇన్ ద రూల్స్ ఓన్లీ. అది మనం అర్థం చేసుకోవాలి. సో దాట్ ఈస్ వాట్. సో ఇప్పుడు 2014 తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది, దే కెన్ అప్లై అని మీరు అంటున్నారు. అయితే ఈ యొక్క సిఏఏ అనేది ఈ అప్లై అయ్యేది ఓన్లీ 2014 ముందు వరకు వాళ్ళకి మాత్రమేనా? అంతే కట్ ఆఫ్ పెట్టారు. ఆ కట్ ఆఫ్ వరకు కట్ ఆఫ్ పెట్టారు. దాని తర్వాత కూడా యూ కెన్ వర్క్ ఆన్ ఇట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అనేది స్పెసిఫిక్గా. నేను అద్నాన్ సామి కేసు ఎందుకు చెప్పానంటే దాని తర్వాత కూడా చాలా మందికి వచ్చినాయి. ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి చేశారు, అంటే మీరు అప్లై చేయగానే ఇమ్మీడియట్ మీకు వచ్చేస్తుందని. ఇప్పుడు ఈ ప్రొవిజన్లో కూడా మనం చూస్తున్న దాంట్లో ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అనేది స్పెసిఫిక్గా వీ నీడ్ టు ఆస్క్ ద లా. ఎందుకంటే బేసిక్లీ లా అంటే ఏంటి, లా పాస్ చేశారు, కానీ దాంట్లో నెటిగ్రిటీస్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటుంది, ఎట్లా అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఇదంతా లాలో ఉండదు. యాక్ట్లో పాస్ అయింది, కానీ దే హ్యావ్ టు స్పెసిఫై థింగ్స్ ఇన్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చాలా మటుకు స్టేట్స్ అంటున్నారు, కేరళ వాళ్ళు అన్నారు, మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము. వాళ్ళు ఎవరండి ఇంప్లిమెంట్ చేయడానికి? పాస్పోర్ట్ ఇష్యూ చేసి, సిటిజన్షిప్ ఇష్యూ చేసి యూనియన్ గవర్నమెంట్ ప్రెరోగేటివ్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేరు. ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి ఒక ఆన్లైన్ పోర్టల్ పెడుతున్నారు సాయి గారు. దాంట్లో రూల్స్, ప్రొసీజర్స్ అన్నీ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, మీరు ఎవరెవరిని కాంటాక్ట్ చేయొచ్చు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అదన్నీ పెడతారు దీంట్లో ఆన్లైన్లో. ఈ పోర్టల్ నుంచి ఇది డిఫరెంట్. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఉంది, ఒకటి సిటిజన్షిప్ అప్లికేషన్ కోసం బయట నుంచి వచ్చిన వాళ్ళకి. అది కాకుండా ఆ ఫోన్తో కూడా మీరు యాక్సెసిబుల్ చేసుకో. కొంతమందికి మీరు తెలుసు, మీకు వాళ్ళకు ఫిలప్ చేయడానికి ఏం తెలియదు, వాళ్ళు ఫోన్తో కూడా దే కెన్ యాక్సెస్ దిస్ పర్టికులర్ వన్. ఈ నోటిఫికేషన్ ఇస్ వెరీథింగ్. ఇంకోటి డాక్యుమెంటరీ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇండియాకి ఇల్లీగల్గా ఎంటర్ చేస్తారు, లీగల్గా ఎంటర్ చేయరు.
దేవుడు ఏం చేస్తారంటే కావాలని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు వీసా తీసుకొని, మేము ఇక్కడ ఏదో మా చుట్టాలను కలవడానికి వస్తామని చెప్పేసి దాని తర్వాత రిటర్న్ వెళ్ళరు. సో దే బికమ్ ఎన్ ఇల్లీగల్, వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, దే బికమ్ ఎన్ ఇల్లీగల్ సిటిజన్ ఇన్ ఇండియా, ఇల్లీగల్ పర్సన్. సో వాళ్ళ దగ్గర ప్రూఫ్ అడగారు ఇప్పుడు, ఎందుకంటే మీరు వచ్చిన డేట్ ఉంది కానీ ప్రూఫ్ అక్కర్లేదు అక్కడి నుంచి మీకు. సో దట్ ఈస్ వాట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ వచ్చిన తర్వాత కూడా క్లియర్గా ఎనీ హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్ ఈ కంట్రీస్ నుంచి, అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఏమంటున్నారు శ్రీలంక ఎందుకు ఇవ్వట్లేదు, శ్రీలంక కూడా ఇవ్వచ్చు కదా అని. శ్రీలంకలో పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఎక్కడ ఉన్నారండి? అక్కడ మెజారిటీ కమ్యూనిటీ బుద్ధిస్ట్. రిలీజియన్ ప్రకారం చెప్తున్నాం మనం, మైనారిటీస్ అని చెప్తున్నాం క్లియర్గా. క్రిస్టియన్ మైనారిటీస్ అక్కడ చేస్తున్నారు ఏం లేదు కదా, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు కదా శ్రీలంక. అక్కడ ఉన్న ప్రాబ్లం తమిళీలం వాజ్ అ ప్రాబ్లం బిట్వీన్ సిన్హలీస్ అండ్ హిందూస్. ఓకే, సో దీంట్లో క్లియర్గా మనం రిలీజియన్ డిఫైన్ చేశాం. సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండ్ దట్ ప్రాబ్లం హెస్ గాన్ అవే. శ్రీలంక ప్రాబ్లం అయిపోయింది ఎప్పుడు. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే ముందు డెఫినెట్గా వీ నీడ్ టు ఎన్ష్యూర్ దాట్ దిస్ రూల్ ఇస్ ఇంప్లిమెంటెడ్. అండ్ ఈ రూల్స్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ మినిమం దీంట్లో ఒక్క ప్లేస్లో స్టేట్ గవర్నమెంట్ పుల్లలు పెట్టచ్చు సాయి గారు. అంటే ఈ నోటిఫికేషన్ వీళ్ళు ఆన్లైన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, జహీరాబాద్ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి ఎవరో అప్లై చేశారు 2-3 పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులో, క్రిస్టియన్సో లేకుంటే జైన్సో, పార్సీస్ ఎవరైనా అప్లై చేశారు 6. అప్లై చేసిన తర్వాత ఆ లోకల్ కలెక్టర్కి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది యూనియన్ గవర్నమెంట్ నుంచి, ప్లీజ్ చెక్ వెదర్ దిస్ పర్సన్ ఇస్ జెన్యూన్ ఆర్ నాట్. అవును, సేమ్ ఎంక్వైరీ. పాస్పోర్ట్ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది, పాస్పోర్ట్ అసలు కాంప్లికేషన్ లేదు. కానీ దీంట్లో కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. వాడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అయితే కాదు కదా, వాడికి ఆ డ్రెస్లో వచ్చి ఇక్కడ చేంజ్ చేసి నేను అప్లై చేస్తున్నట్టు మనకి ఇంకా డేంజరస్ అది. సో యూ హ్యావ్ టు రియలీ చెక్ ఇన్ డీటెయిల్. ఆ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న స్టేట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఉంటుంది. అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారు, ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తెలంగాణ ఎక్కువ ఏం చెప్పలేదు కానీ కేరళ, మీరు దీనికి రెస్పాండ్ కాకండి, మీరు మాకు తెలియదు, మాకేం తెలియదు అని చెప్పంటారు. దాట్ ఆల్సో యూనియన్ గవర్నమెంట్ ఇస్ ప్రిపేర్డ్. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అమిత్ షా ఇస్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆల్సో. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్పెషల్ కలెక్టర్స్ని అపాయింట్ చేసి స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్స్ని పెట్టి ఒక క్యాంప్ పెట్టి ఆ క్యాంప్లో వీళ్ళు వచ్చి కలవచ్చు వాళ్ళని. ఇప్పుడు మన అదాలత్ ఉంటాయి చూడండి, కరెక్ట్, అట్లాంటి అదాలత్ పెడతారు. సో యు ఆర్ సర్కమెంటింగ్ ద స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ ఆపడానికి ట్రై చేస్తే కూడా దే విల్ గో అరౌండ్ అండ్ గెట్ ఇట్ డన్. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అక్కడున్న పాకిస్తాన్ ఉన్న ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి మనం అంటారు. వాళ్ళ కోసం దేశం ఇచ్చాను నాయన, దేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని తీసుకోవాలని రిటర్న్, మొత్తం పాకిస్తాన్ తీసుకుందాం మనం, బంగ్లాదేశ్ అదే బంగ్లాదేశ్ మొత్తం మనం తీసుకుందాం రిటర్న్. నాకు ఇది వీళ్ళ లాజిక్ అర్థం కాదు సాయి గారు. వాట్ ఈస్ ద లాజిక్? అక్కడ మన పర్సిక్యూటెడ్ మైనారిటీస్, ఇప్పుడు మీరు ఇరాన్లో వెళ్ళి ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్ కూడా మనం అందరూ తీసుకోవాలంటే ఎట్లా ఉంటుంది? దే ఆర్ ద మెజారిటీ కమింగ్. అక్కడున్న జొరాస్ట్రియన్స్ వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు. పార్సీస్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు. ఇది అంతే కదా. ఇది ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు జ్యూస్ని ఇంక్లూడ్ చేయలేదంటారు. జ్యూస్ని తీసుకుందాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ జ్యూస్లో ఫస్ట్ మనం ఇండియాలో ఫస్ట్ మనం శరణం ఇచ్చాం వాళ్ళకి. వీ గేవ్ దమ్ ద ప్లేస్ టు స్టే ఇన్ ఇండియా. జ్యూస్ని కింగ్ సోలమన్ టైం నుంచి, ఇప్పుడు కాదు. సో ఈ పర్టికులర్ రూల్ నోటిఫై చేయడంలో ఐ థింక్ బీజేపీ చెక్ లిస్ట్లో పెద్ద చెక్ లిస్ట్ ఉండే, ఆర్టికల్ 370 నుంచి స్టార్ట్ చేసి చాలా ఐటమ్స్ ఉండే, రామ్ జన్మభూమి టెంపుల్ మొత్తం అన్ని టిక్ ఆఫ్ అయిపోయింది. ఇది ఒకటే మిగిలింది. ఐ థింక్ బహుశా ఇంకో మిగిలే ఐటమ్ ఒకటి యూసీసీ. అది పాసిబ్లీ ద థర్డ్ టర్మ్ ఆఫ్ మోదీ సర్కార్ మనం యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.